భజంత్రేయ. భక్తాగ్రగణ్యులారా, ఇంతవరకు శ్రీ సూక్త విధానము చేత పూజింపబడిన మంగళ సూత్రాన్ని అర్చక స్వాములు తామందరికీ దర్శింపజేస్తారు. మాంగళ్యానికి అధిదేవతలు ముగ్గురు. శచీదేవి నమస్తుభ్యం వాసవ ప్రియ భామినే, కాత్యాయని నమస్తుభ్యం శంకర ప్రియ భామినే, నారాయణ నమస్తుభ్యం కేశవ ప్రియ భామినే అని శాస్త్రం చెబుతూ ఉన్నది. సత్సంతానము, సౌభాగ్యము, సమస్త సంపదలను ప్రసాదించే మంగళసూత్రాన్ని ఇప్పుడు అర్చక స్వాములు తామందరికీ దర్శింపజేస్తారు. అందరూ భక్తి ప్రభక్తులతో దర్శించుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. భక్తాగ్రగణ్యులారా, అదిగో దివ్యమైన నవ్యమైనటువంటి ఆ యొక్క మంగళ సూత్రాలను అర్చక స్వామి వారు గౌరీ పూజ అయిపోయిన తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శింపజేస్తున్నారు. అదిగో ఆ దివ్య మంగళ సూత్రాలను దర్శించండి. మన ఇంట్లో ఎలాంటి సౌభాగ్య దోషాలు ఉన్నా, సంతాన దోషాలు ఉన్నా, భార్యాభర్త దోషాలు ఉన్నా, ఆ దోషాలన్నీ కూడా కేవలం ఈ మంగళ సూత్ర దర్శనం చేతనే ఆ పాపాలన్నీ కూడా పరిహారమవుతాయి. అదిగో ఆ రెండు మంగళ సూత్రాలు కూడా జీవాత్మ పరమాత్మ స్వరూపంగా కనిపిస్తూ ఆ రెండు కూడా ఏకం కావాలంటే ఏం కావాలయ్యా అంటే భక్తి అనేటువంటి సూత్రం కావాలి. మరి ఆ జీవాత్మ పరమాత్మ రెండూ కూడా చేరుకొని భక్తి మార్గం చేత భగవంతుణ్ణి చేరుకునే విధంగా మనందరినీ కూడా భగవద్భక్తి జ్ఞాన వైరాగ్యములకు చేరువ చేసే విధంగా ఆ యొక్క దివ్య మంగళ సూత్రాలు మనకు దర్శనమిస్తున్నాయి. అదిగో అర్చక స్వామి వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామి వారికి అనుగ్రహం చేత ఈ యొక్క మంగళ సూత్రాలు సమర్పిస్తూ ఉన్నారు.